బావిలో ఈతకు వెళ్లిన 11 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన చేపూరి గంగయ్య తన కుమారుడు మణితేజ ఈత నేర్చేందుకు రోజు బావికి తీసుకెళ్తున్నాడు. 4 రోజుల నుంచి ఈత నేర్చుకోవడంతో శుక్రవారం డబ్బా లేకుండా ఈత కొట్టాలని తండ్రి సూచించాడు. బావిలో ఒకవైపు తండ్రి గంగయ్య ఉండి మరోవైపు నుంచి మణితేజను ఈత కొట్టమని చెప్పాడు. 2 సార్లు తండ్రి దగ్గరకు వచ్చిన మణితేజ మూడోసారి వస్తున్న క్రమంలో మధ్య నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన గంగయ్యతో పాటు మరికొందరు ఈతగాళ్లు మణితేజను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బావి వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి మృతదేహాన్ని గాలించి బయటకు తీశారు.